అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. సమ్మర్ రాగానే ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడేది మ్యాంగోస్, మామిడికాయలు. అదే మామిడికాయలతోటి ఒకవేళ మనం స్వీట్ చేసామనుకోండి, అందులో అది 15 నుంచి 20 రోజులు నిల్వ ఉండే స్వీట్ వాళ్ళకి చేసి పెడితే సీజన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ మామిడికాయల్ని నిజంగా ఇంత అద్భుతమైన స్వీట్ మ్యాంగోస్ని ఉపయోగించి చేయొచ్చా అని మీరే ఆలోచిస్తారు. అంత మంచి స్వీట్ని ఈరోజు మనం పిల్లల కోసం ఆమ్కా మురబ్బా, మామిడికాయల మురబ్బా, అద్భుతంగా ఉంటుంది. దాన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది. అంత మంచి స్వీట్ని ఈరోజు నవాబ్స్ కిచెన్ వ్యూవర్స్ కోసం మనం ఈరోజు వీడియోలో చేయబోతున్నాం. దీంతోపాటు పిల్లలు కడుపు నిండా తినిపించడం కోసం చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాం. ముందైతే మనం మ్యాంగో మురబ్బా తినిపించాక వాళ్ళకి దాంతోపాటు చికెన్ బిర్యానీ కూడా పెడదాం. ఫస్ట్ అయితే మనం వీడియో ఫాలో అవుదాం. ముందుగా మనం ఈ మామిడికాయలు ఏవైతే పచ్చి మామిడికాయలు ఉన్నాయో స్పెషల్గా వీటికి అంటే పచ్చివే కానీ తీయటి మామిడికాయలని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఈ స్వీట్ కోసం. దీని మీద ఏదైతే తొక్కు ఉందో అంటే ఈ మందంగా ఉన్న పైన తొక్కను ముందంతా ఇట్లాగే పీల్ చేసేయాలి. పూర్తిగా రిమూవ్ చేశాక ముక్కలు కోసేయాలి. ఆ ముక్కలు కూడా ఎలా కోయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ అన్ని మామిడికాయల మీద ఉన్న తొక్కనైతే తీసేద్దాం. ఇందాక మనం మామిడికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు సైమల్టేనియస్గా దాంతోపాటు దీంట్లో వాటర్ కూడా పెట్టాము. వాటర్ మరిగిస్తున్నాము, బాగా మరిగిపోయినాయి. దీంట్లోనే మనం ఏవైతే ముక్కలు కోసామో ఆ మామిడికాయ ముక్కలు యాడ్ చేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసి చక్కగా కలిపేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అది చక్కగా మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం స్టిఫ్నెస్ ఉండేంత టైంలోనే దాన్ని తీసేయాల్సి ఉంటుంది. వెంటనే ఆ ప్రాసెస్ చేద్దాం. ముందుగా అయితే మనం దీంట్లో ముక్కలుగా కోసిన మామిడికాయ ముక్కలు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం. ఒకవైపు మామిడికాయ ముక్కలన్నీ ఉడుకుతున్నాయి. యాక్చువల్గా ఇది ఒకవైపు ఉడుకుతుంటే ఇంకోవైపు మనం షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకుందాం. బౌల్లో మనం షుగర్ యాడ్ చేసి దాని ఎగ్జాక్ట్గా షుగర్ లెవెల్కి వాటర్ యాడ్ చేసి దాన్ని చక్కగా బాయిల్ చేద్దాం. ఒక 10 to 15 minutes బాయిల్ చేశాక ఎప్పుడైతే సింగిల్ లైన్ పానకం రెడీ అయిపోతుందో అప్పుడు దాన్ని ఆపేద్దాం. ముందుగా అయితే దాంట్లో షుగర్ ప్రాసెస్ చూద్దాం.
పీసెస్ని మనం కట్ చేసినప్పుడు యాక్చువల్గా మీరు గమనించండి, ఎక్కువ మెత్తగా కూడా ఉండకూడదు. ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. అంటే మరీ గట్టిగా అనిపించకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా ఈజీగా కట్ అయిపోవాలి. ఇవే ముక్కల్ని మనం వాటర్లోంచి వేరు చేద్దాం. పర్ఫెక్ట్ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఏదైతే మనం ముక్కలుగా కోసి ఉడకబెట్టి పెట్టామో ఆ మామిడికాయ ముక్కలు దీంట్లోకి యాడ్ చేద్దాం. ఎప్పుడైతే మనం ముక్కలు యాడ్ చేసి ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసామో నీళ్ళు వదలడం వల్ల యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ నీళ్లు మళ్ళీ దీంట్లో కలిసి ఈ షుగర్ సిరప్ పల్చని పడిపోతుంది. మళ్ళీ పల్చబడ్డ షుగర్ సిరప్ చికెన్ అయ్యేంతవరకు దీన్ని బాయిల్ చేద్దాం. పీసెస్ బాగా ఉడికాక దీంట్లోనే మనం లవంగాలు, పట్ట, యాలకుల్ని కొంచెం దంచి రఫ్గా వేసేయాలి. దీంట్లోనే మళ్ళీ వీటితో అన్నింటితో పాటు మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేశాక చక్కగా మిక్స్ చేసేసి మనం కుంకుమ పువ్వు, లవంగాలు, పట్ట, ఇంకా యాలకులు ఇవన్నీ మంచి ఫ్లేవర్ని తీసుకొస్తాయి డిజర్ట్ని. ఎప్పుడైతే మనం ఇందాక ఏదైతే షుగర్ సిరప్ ఏదైతే థిక్నెస్ ఉండిందో ఆ థిక్నెస్ వచ్చేంత వరకు దీన్ని మనం పొయ్యి మీదే ఉంచుదాం. ఏదైతే పంచదార మనం పాకం చేసామో ఆ పంచదార స్ఫటికాల్లాగా మళ్ళీ గట్టిగా అవ్వకుండా దీంట్లో మనం నిమ్మకాయ పిండుకుందాం.